ఐపోలవరం మండలం పరిధిలోని గుత్తెనదేవి వేమవరం గ్రామంలో కొలువైన రామాలయంలో ఆంజనేయ స్వామి బలిపీఠం ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయార్చకులు బ్రహ్మశ్రీ పెద్దింటి మణి, బ్రహ్మశ్రీ చంద్రమౌళి, బాలసుబ్రహ్మణ్యం, శివాచార్య బ్రహ్మశ్రీ వెలవలపల్లి వీరవెంకట సత్యనారాయణ శివాచార్య బ్రహ్మత్వంలో విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుత్తెనదేవి వేమవరం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘం ప్రతినిధులు, రామాలయ భక్త బృందం, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. బలిపీఠ ప్రతిష్ఠా మహోత్సవం సందర్భంగా మరి నిన్నటి రోజున ఈ యొక్క ప్రతిష్ఠా వైభవానికి సంకల్పం చేసుకుని ఈరోజు స్వామివారి యొక్క 10:56 శ్రీ హనుమత్ రామచంద్ర స్వామివారి ఆలయంలో ఆంజనేయ స్వామివారు బలిపీఠ ప్రతిష్ఠా మహోత్సవాన్ని సుముహూర్త కార్యక్రమాన్ని నిర్వహించారు. చక్కగా స్వస్తిశ్రీ చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సర పాల్గొన పంచమి ఆదివారం స్వాతి నక్షత్ర యొక్క వృషభ లగ్నమందు ముహూర్తానికి ఆ యొక్క విగ్రహాలని యంత్రాలని ఆ యొక్క స్థాపన చేయడం జరిగింది. కనుక శ్రీ కొండమూరి దుర్గారావు గారు, శ్రీమతి విజయ దుర్గా గారి దంపతులచే, వారి యొక్క కుటుంబ సభ్యులచే, అలాగే గ్రామ భక్త జనులచే ఈ యొక్క ప్రతిష్ఠా వైభవంగా నిర్వహించి బ్రహ్మశ్రీ గురువుగారైనటువంటి బ్రహ్మశ్రీ చంద్రమౌళి బాలసుబ్రహ్మణ్యం గారు, శ్రీ వెలవలపల్లి వీరవెంకట సత్యనారాయణ శివాచార్య గారి యొక్క బ్రహ్మత్వమున, అలాగే ఆలయ అర్చక స్వామి వారు పెద్దింటి బ్రహ్మశ్రీ పెద్దింటి ఫణిశర్మ గారి యొక్క అర్చకత్వ సహాయ సహకార్యములతో, అలాగే ఇతర వేదాగమ పండితులచే ఈ యొక్క ప్రతిష్ఠా వైభవం అత్యంత వైభవంగా నిర్వహించి మరి అలాగే శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర రైతు యువజన సంఘము, గుత్తినదేవి వేమవరం గ్రామ పురజనులు, రామాలయ భక్త బృందము సమస్తమైనటువంటి ప్రతిష్ఠా వైభవాలకి సంకల్పం చేసి ఎంతో మహత్కార్యాన్ని ఈ రోజు ఈ గ్రామంలో స్వామివారి యొక్క ప్రతిష్ఠా వైభవాన్ని నిర్వర్తించారు. కనుక మరి యొక్క ప్రతిష్ఠా వైభవం వారి కుటుంబానికి కాకుండా సమస్త గ్రామ జనాభానికి కూడా తరింపబడాలనే ఉద్దేశంతో రామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రతిష్ఠా వైభవాన్ని నిర్వహించారు. కనుక స్వామివారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్కరు కలగాలని తెలియజేస్తూ స్వస్తి. మరి గురువు గారు చెప్పినట్లుగా ఈరోజు ఉదయం 10:56 శ్రీరామదూత అయినటువంటి మనందరికీ కూడా 50 మంది గ్రామంలో సమస్త భక్త జనావళికి కూడా మరి దుర్గారావు విజయ దుర్గా దంపతులు చేసిన ప్రతిష్ట 50 మంది గ్రామస్తులకి కూడా చక్కని శుభ అనుగ్రహాన్ని ఆ ఆంజనేయ స్వామి వారు కలగజేస్తారని, మరి ప్రతి మనిషికి కూడా శత్రు బాధల నుంచి కానీ, నరఘోష బాధల నుంచి కానీ, సమస్తమైన పరయంత్ర పరతంత్ర పరమంత్రాది దుష్ట శక్తులను, భూత ప్రేత పిశాచాది సమస్త భయాందోళన కలిగించే సమస్త శక్తుల చేత కూడా రక్షించేటువంటిది మొట్టమొదటిగా ఆంజనేయ స్వామి వారు. ఆయన నామం ఎక్కడ జపిస్తే అక్కడ సమస్త అశుభాలని కూడా తొలగించి చక్కని మంగళ శ్రీరామ్ స్వామివారి ధ్వజస్తంభం పూర్తి చేసుకునే 9 సంవత్సరాలు అయిన తర్వాత స్వామివారు ఆంజనేయ స్వామివారి ధ్వజస్తంభంలోకి రావడం జరిగింది. ఇది పణమూరు దుర్గారావు దంపతులు గ్రామ కవివారంగా అత్యంత వైభవంగా కార్యక్రమం జరుగుతున్నటువంటి ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా ఎల్లవేళ ఆయురారోగ్యాలు ప్రసాదించుకోవాలి. భక్తాగ్రగణ్యులైనటువంటి ఈ గుత్తినదేవి వేమవరం గ్రామ ప్రజలకి ఆంజనేయ స్వామి కోదండరామస్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని, అట్లాగే జగద్గురువులు కంచి, శృంగేరి, బదిరి, పూరి, ద్వారక, శ్రీ పుష్పగిరి పీఠాధిపతుల యొక్క అనుగ్రహము, అట్లాగే ఆగమ పాశుపత సార్వభౌములు, ఆగమ కంఠీరవ భట్నవల్లి గురువరేణ్యులు, ఆగమాచార్య శృంగేరి శంకరపడం శారదాపీఠం రాజమండ్రి శాఖ గురుదేవుల యొక్క అనుగ్రహంతో మీ దుర్గారావు గారి యొక్క దంపతులు ప్రజాక్షేమాన్ని కోరి గ్రామ యశస్సును కోరి సనాతన హైందవ ధర్మ పరిరక్షణ తప్పిస్తూ గ్రామంలో ఉండే భక్తులంతా కూడా ఆంజనేయ స్వామి అనుగ్రహంతో పరిపూర్ణంగా ఆయురారోగ్యాలతో ఉన్నారని చెప్పి సత్సంకల్పంతో మొట్టమొదటిగా మమ్మల్ని సంప్రదించినప్పుడు మీ గురువరేణ్యులు పంతులు గారు పనిగారిని తీసుకొచ్చి మాట్లాడినప్పుడు ఏనాడు అనిపించో ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ చేయాలనుకుంటున్నాం, కానీ కాలాతీతం అవుతుంది కనుక ఆ రామచంద్రుడికి అనుగ్రహంతో అక్కడ బలిపీఠము ఆంజనేయ స్వామి ప్రతిష్ట నిర్మించాలని చెప్పి వారు అడగగా
అర్చక స్వామి గ్రామస్తులు కమిటీ వారి యొక్క ప్రోత్సాహంతో ఏ జన్మ పుణ్యఫలమో తెలియదు కానీ మా దుర్గారావు నన్ను మొట్టమొదటి ఇక్కడ తీసుకొచ్చినప్పుడు వారింట్లో గణపతి హోమానికి తీసుకొచ్చి మిమ్మల్ని ఈ గ్రామంలో ఉండేటువంటి దేవాలయం చేసేటువంటి అర్చకులందరినీ పరిచయం చేయడం, ఇందులో చాలా మంది భక్తులు కూడా వారి స్వగృహంలో నిర్వర్తించుకుని గణపతి హోమానికి రావడం, చిరకాల పరిచయమై చక్కగా రంగాపురం వచ్చి అనేక పూజా కార్యక్రమాలు పాల్గొని పరమేశ్వరుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు వారి కలగా